స్వయంభూ మూవీ టీజర్ నిఖిల్ సిద్ధార్థ హీరోగా రిలీజ్ అయిన ఈ టీజర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. టీజర్ చూసిన వెంటనే ఆ విజువల్స్ కి నేనైతే ఫిదా అయితే అయ్యాను. నిఖిల్ సిద్ధార్థ చాలా టైం తీసుకొని ఒక ప్రాజెక్ట్ తో వస్తున్నాడు మన ముందుకి. ఈ మూవీ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. ఎక్స్పెక్టేషన్స్ పెంచే విధానం ఒకటి ఉంటుంది, టీజర్ ట్రైలర్. ఆ రెండు గానీ కరెక్ట్ గా ఉంటే నువ్వు ఎంత ప్రమోషన్స్ అంత ముందు చేయకపోయినా, లేదు మూవీ షూటింగ్ డే ఫస్ట్ నుంచే నువ్వు ప్రమోషన్ చేసినా, ఆ మూవీ ట్రైలర్ గానీ టీజర్ గానీ అట్రాక్ట్ చేయకపోతే ఆడియన్స్ అనేది కిక్ ఉండదు. ఇప్పుడు ఈ స్వయంభూ టీజర్ చూసిన తర్వాత అంతకు ముందు ఆ మూవీ మీద నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అసలు ఒక మూవీ ఉందని కూడా పెద్దగా నాకు తెలియదు. బట్ ఈ రోజు ఆ టీజర్ చూసిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చెప్పి మెంటల్ గా ఫిక్స్ అయ్యా. ఆ రేంజ్ లో కిక్ ఇచ్చింది నాకు ఆ టీజర్ చూసిన తర్వాత. అంటే విజువల్స్ ఏంటి స్వామి, అంటే ఒక అంత గ్రాండెడ్ గా ఎలా తీశారు. నిఖిల్ సిద్ధార్థ లాంటి హీరోని పెట్టుకొని, అంటే సిద్ధార్థ నిఖిల్ ని తక్కువ చేయట్లేదు, బట్ తన బడ్జెట్ తన మార్కెట్ ఒక లిమిటెడ్ గా ఉంటది కదా. విజువల్ చూస్తుంటే మినిమం ఒక 500 కోట్లు పెట్టిన బడ్జెట్ కూడా ఆ రేంజ్ లో ఉంది. చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు మినీ బాహుబలి అని చెప్పి. సేమ్ ఎగ్జాక్ట్ అలానే ఉంది, మినీ బాహుబలి అని చెప్పొచ్చు. ఆ ప్లాట్ గానీ, ఆ విజువల్స్ గానీ, ఆ మూవీని మనకు గుర్తు చేస్తున్నాయి అంటే ఎంతో కొంత సక్సెస్ అయిందనే చెప్పాలి ఈ మూవీ. అండ్ సో ఇది బాహుబలి కాపీ అని చెప్పి మనం అనలేము, అలాగే మగధీరకి కాపీ అని చెప్పి అనలేము. పాయింట్ ఏంటంటే మనం లవ్ స్టోరీస్ 100 తీసినా కూడా దాంట్లో మనము ఈ మూవీ కాపీ అని చెప్పి మాట్లాడడం. బట్ ఇలాంటి హిస్టారికల్ మూవీస్ వస్తే మాత్రం అంతకు ముందు వచ్చిన మూవీస్ తో కంపేర్ చేస్తాం. సో ఇది కూడా ఒక డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ స్టోరీ ఉంటది. బట్ ఎక్కడ లవ్ స్టోరీ ఎలా లవ్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలానే వారియర్ ఫైట్స్ అయితే ఉంటాయి. అంతేకాని రెండు మూవీస్ ని ఆ మూవీస్ ని కలిపేసి ఒకే మూవీ అయితే అనకూడదు. సో మినీ బాహుబలి అనొచ్చు, ఎందుకంటే ఆ విజువల్స్ మనకి గుర్తు చేశాయి కాబట్టి. అండ్ సిద్ధార్థ, నిఖిల్ సిద్ధార్థ చాలా హార్డ్ వర్క్ అయితే పెట్టాడని చెప్పి అయితే తెలుస్తుంది. ఎందుకంటే యూజువల్ గా వారియర్ లుక్ గానీ, ఆ హిస్టారికల్ గెటప్ లో గానీ కనిపించాలంటే అంత మామూలు విషయం కూడా కాదు. చాలా మంది హీరోస్ ట్రై చేశారు, ఫెయిల్ కూడా అయ్యారు. అలాంటి రూల్ ఎవరు కూడా పెద్దగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయలేకపోయారు. రీసెంట్ గా చూస్తే మాత్రం ఒక ప్రభాస్ గానీ, రామ్ చరణ్ గారు గానీ వీళ్ళు బాగా అట్రాక్ట్ అయితే చేశారు అలాంటి వారియర్స్ రూల్స్ ని. అండ్ అంతకు ముందు రీసెంట్ గా బింబిసార్ల కళ్యాణ్ రామ్ గారు గానీ, ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థ గారు ఆ వారియర్ రూల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఒక లవర్ బాయ్ రోల్, మామూలుగా మిస్టరీ మూవీస్ తీస్తాడు, థ్రిల్లర్ మూవీ తీస్తాడు, దాంట్లో బాగా సెట్ అవుతాడు. ఇలాంటి హిస్టారికల్ గెటప్ లో తనకి సెట్ అవుతుందా, వారియర్ రోల్ సెట్ అవుతుందా క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ టీజర్ తో సమాధానం ఇచ్చేస్తాడు. సో వాళ్ళు ఎటువంటి అంగమ్మ చేయలేదు, ఎటువంటి గిమ్మిక్స్ చేయలేదు. డైరెక్ట్ వాళ్ళ కంటెంట్ ఏంది, మేము ఏం తీస్తున్నాం అని చెప్పి చూపించారు. అక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు, అటెన్షన్ అయితే పొందారని చెప్పాలి. నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఆ టీజర్ లో ఉన్న బ్రేక్ డౌన్స్ కావాలంటే చెప్పండి, ఫుల్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఎవరికైనా వీడియో నచ్చితే థ్యాంక్ యూ ఫర్ ద సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.